పీపుల్ యాజ్ ఎ రిసోర్స్లో క్వాలిటీ ఆఫ్ ఎ పాపులేషన్ గురించి చదవబోతున్నా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హెల్త్. హెల్త్ అంటే ఆరోగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో చిన్న డెఫినేషన్ ఏంటంటే హెల్త్కి ఎబిలిటీ టు ఫైట్ ఇల్నెస్. మనము ఎలా ఒక మన ఏవైనా మన బాడీలో ప్రాబ్లమ్స్ ఉన్నా, మన బాడీకి ఏ వైరస్ అటాక్ చేసినా మనం ఎలా ఫైట్ చేస్తామో, యుద్ధాలే మన బాడీ కూడా బయట వైరస్తో చేస్తుంది. ఈ యుద్ధాలు ఎప్పుడు బోర్డర్లో మాత్రమే కాదు, మన బాడీలో కూడా జరుగుతాయి, ప్రతిరోజు జరుగుతాయి. ఎన్నో వైరస్ బ్యాక్టీరియాస్ మన బాడీని అటాక్ చేస్తాయి మన బాడీ లోపల రావడానికి. బట్ మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండి ఫైట్ చేస్తుంది ప్రతిరోజు. సో ఆ ఫైట్ చేయబట్టే మనం హెల్దీగా ఉంటాము. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. వాట్ ఈజ్ హెల్త్ అనే దానికి చిన్న డెఫినేషన్, బట్ ఇట్స్ లైక్ వెరీ గుడ్ డెఫినేషన్. ఎబిలిటీ టు ఫైట్ ఇల్నెస్. సో ఇప్పుడు మనం హెల్తీగా ఉంటే కదా మనం ఫుల్ పొటెన్షియల్తో పనిచేయగలుగుతాం, మన పొటెన్షియల్ని మనం రియలైజ్ అవ్వగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం బెడ్ మీద నుంచి లేకపోతే మనం ఎలా పని చేయగలుగుతాం? ఓకే, సో అందుకే మనం హెల్తీగా ఉండడం చాలా అవసరం మన కోసం అండ్ మన కంట్రీ కోసం కూడా. ఓకే, అన్హెల్తీగా ఉంటే మనం మన కోసం ఏమీ చేయలేము, అసలు మన కంట్రీ కోసం ఏమీ చేయలేము. మనం మన కోసం చేసుకుంటే మన కంట్రీ కోసం కూడా మనం చాలా చేయగలుగుతాం. ఓకే, అన్హెల్తీ ఎప్పుడు లయబిలిటీ, ఒక ఖర్చు అవుతుంది. ఓకే, అదే హెల్త్ మనం హెల్తీగా ఉంటే అది ఆస్తి అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మన కంట్రీ నేషనల్ హెల్త్ పాలసీ దాంట్లో ఫ్యామిలీ వెల్ఫేర్, ఎయిమ్ ఆఫ్ ఎ నేషనల్ హెల్త్ పాలసీ ఏంటంటే వెల్ఫేర్, ఫ్యామిలీ వెల్ఫేర్, మొత్తం ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి. ఓకే, వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే టేకిల్ చేయడం, దాన్ని సాల్వ్ చేయడం, న్యూట్రిషన్ సరిగ్గా అందిందా లేదా, అండ్ అండర్ ప్రివిలైజ్డ్ ఏరియాస్లో హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ ఇవన్నీ కట్టించడం, ఇవన్నీ ఎటంటారు చిన్న చిన్న ఊర్లో హాస్పిటల్స్, వాళ్ళకి డాక్టర్స్ ప్రొవైడ్ చేయడం, నర్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఇవన్నీ హెల్త్ ఎయిమ్ ఆఫ్ ఎ నేషనల్ పాలసీ అండర్లో వస్తాయి. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు